దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మీ ముందుకు రావడానికి, ఈ విధంగా వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన మరి కృపను బట్టి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ కూడా మరి యూట్యూబ్ ప్రేక్షకులుగా మీరు చూస్తున్నందుకు, మరి మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు, మరి అలాగే లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి చూడండి. బబులోను రాజు బెల్షస్సర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని, ఆ కల సంగతిని సంక్షేమముగా వివరముగా వ్రాసెను. 2వ వచనం, దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. ఈ రోజున మరి ఈ మాటల గురించి మనం వింటున్న 3వ వచనం, అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఈ రోజున మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఈరోజు దానియేలు గ్రంథంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఒక భిన్నమైనటువంటి రీతిలో మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దానియేలు చూడండి, అక్కడ పిక్చర్ మీకు కనపడుతుంది. మరి నిద్రపోతూ ఉన్నాడు, పడక మీద పండుకుని ఉన్నాడు. దేవాతి దేవుడు చూడండి, ఆ పిక్చర్లో దేవాతి దేవుడు, ఆ పరలోకపు ప్రభువు మరి దానియేలుకు దర్శనమిచ్చాడు. ఆ దర్శనము ఏమిటి అంటే, ఆ దర్శనములో 4 జంతువులు మరి సముద్రములో నుండి పైకొచ్చుట మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి వస్తున్నాయంట? సముద్రము నుండి. జంతువులు ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి, అరణ్యంలో ఉంటాయి. కానీ దానియేలు చూస్తున్నటువంటి ఈ దర్శనంలో ఎక్కడి నుండంట? సముద్రములో నుండి వస్తున్నాయి. సముద్రం అనగా మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సముద్రం అంటే ఎవరైనా సభలు కానీ లేక రాజకీయ నాయకులు ఏర్పాటు చేసినటువంటి మరి సభ కానీ ఏర్పాటు చేస్తే అక్కడ విస్తారమైన జనం వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటారు? చూడండి, విసకేస్తే రాలనటువంటి జనాంగం వచ్చారు. ఆహా, ఏమి జనము! సముద్రం వలె ఉప్పొంగిపోయారు జనం అంటారు, లేక సముద్రం వల్ల ఉప్పొంగిపోతున్నారంటారు. చూడండి, మరి ఈ విధమైనటువంటి మాటలు మనం కనపడుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా చెప్పబడుచున్నటువంటి మాట ఏమిటి అంటే, సముద్రం అనగా జనసముద్రము. జనసముద్రము అంటే ఈ 4 జంతువులు నిజమైన జంతువులు కావు. అంటే జంతు స్వభావము కలిగినటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆనాటి చక్రవర్తులు, ఆనాటి రాజులును అన్నమాట. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాయకులు కూడా వీరు మరి జంతువులుగా ఎందుకు చెప్పబడ్డారు? క్రూరమైన మృగములుగా ఎందుకు చెప్పబడ్డారు? జనాల్లో నుండి వచ్చే ఒక మంచి వ్యక్తికి రావాలి కదా. మరి జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ ముందుగా జనాల్లో నుండి ఎలాగొచ్చారు అంటే, సముద్రము జనసముద్రం అని ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనం చూడండి. జనాల్లో నుండి రావటము నాయకులు అంటే, లేక జన సముద్రం నుంచి రావటం అంటే, ఈ సముద్రము జనానికి సూచన అని ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాము. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 12 వచనం 13 వచనంలో చూస్తే అక్కడున్న మాట చూడండి, స్క్రీన్ మీద చూడండి. మరి 12 వచనం చదువుతున్నాడు 17వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ఓహో, బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భాటించును, జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. విన్నారు కదూ నా ప్రియమైనటువంటి వారులారా, అక్కడ చెప్పబడుతుంది. అలాగే 13 వచనం, జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారి దూరముగా పారిపోవుదురు. కొండ మీదే పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరిగి కసువు ఎగిరిపోవునట్లు వారును
తరమబడుదురు. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఎలా తరమబడుచున్నారో, ఏ విధంగా ఉన్నావో ఇవన్నీ కూడా స్క్రీన్ మీద మీకు స్పష్టంగా మనకి కనబడుతున్నాయి. ఇంకొక మాటను మనం చూడాలి. ఇంకొక మాటను కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదంతా చెప్పేది దేనికోసం అంటే, సముద్ర జలము అనగా జనములను, మరి ప్రజలను, మరి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుల్ని ఇక్కడ నేను సూచిస్తున్నట్టుగా ఆ సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఆ జంతువులు, అంటే జంతువులు అడవిలో ఉండాలి కానీ సముద్రంలో నుంచి వచ్చినాయి అనగా జన సముద్రములో నుండి వచ్చినటువంటి నాయకులే క్రూరమైనటువంటి వ్యక్తులుగా, మృగాలుగా మరి ఉన్నట్టుగా మనము ఇక్కడ రుజువు చేస్తున్నాం. చూడండి, ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మరి 15వ వచనంలో ఈ విధంగా పరలోకపు దేవత మరి యోహానుకు చెప్తున్నటువంటి మాటను గమనించండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. చూడండి, స్క్రీన్ మీద మనకు కనపడుతూ ఉన్నది ఆ జలముల మీద కూర్చున్న వేశ్య. మరి ఆ జలములు ఎవరు అంటే సముద్రం కాదు, వాగులు కాదు, ఏమీ కాదు. అక్కడ ఉన్నటువంటి మాటలు గమనిస్తే ఏమున్నది, చూచిన జలములు, నువ్వు చూచిన ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జలములు ప్రజలంట, జన సమూహములంట, జనములంట, ఆయా భాషలు మాట్లాడేవారిని సూచిస్తుంది అని చెప్పబడుతుంది. అదేవిధంగా యెషయా గ్రంథంలో మరి 57వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ చక్కని మాట మనకు కనపడుతుంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నెమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. ఈ రోజున భక్తిహీనుల గురించి కూడా, భక్తిహీనులు ఎలా ఉన్నారట, కదులుచున్న సముద్రం వంటి వారు అని ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం, దానియేలు మరి నిద్రపోతూ ఉండగా ఈ కళ దేనికి చూపిస్తూ ఉంది, దేనిని సూచిస్తూ ఉంది అంటే ఆ రోజు భవిష్యత్తులో జరగబోయే నాయకుల గురించి, చక్రవర్తుల గురించి మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదటి భాగము. రెండవ భాగంలో ఇంకా అనేక విషయాలను పూర్తిగా ఆ జంతువుల యొక్క స్వభావము, ఆ జంతువులు ఎవరై ఉన్నారు, ఆ జంతువులు కారణం ఏమిటి, ఆ ఏ ప్రజల నుండి, మరి ఏ జనముల నుండి, ఏ జన సమూహము నుండి, ఎలాంటి జన సముద్రము నుండి మరి పైకి వచ్చారో, మరి ఆ సముద్రంలో నుండి, జన సముద్రం నుంచి ఎలా వచ్చారో ముందుగా వారు దండం పెడతారు, మరి వీధి వీధికి తిరుగుతారు, అలాగే ప్రజలను మ్రొక్కుతారు, మరి కడుగుతారు, మరి నిత్యానుసారమైనటువంటి రీతిలో ప్రజలకి ప్రాధాయపడతారు. కానీ గద్దెకి ఎక్కిన తర్వాత, సింహాసనానికి ఎక్కిన తర్వాత వారి రూపాలు మారిపోతాయి, లేక స్వభావాలు మారిపోతాయి. దానిని సూచిస్తూ ఉంది. ఈ రోజున ఏ నాయకుడైనా చూడండి, ముందు ఎంత సాధువుగా వెళతాడో, తర్వాత సింహాసనం ఎక్కాక లేక అధికారాన్ని చేపట్టాక క్రూరముగా మారిపోతాడు. అలాగే మారిపోవటానికి ఇది సూచనగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఈ జంతువులు, ఆ స్క్రీన్ మీద చూడండి, ప్రతిదీ కూడా స్క్రీన్ పెడుతున్నాను, దయచేసి చూడండి. అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద చూశారు కదా ఎలాగున్నాయి ఆ జంతువులు. అవి ఒకటి సింహం వంటిది, రెండవది ఎలుగుబంటి వంటిది, 3 చిరుతపులు వంటిది, 4వది క్రూరమైన జంతువు, మృగము అని చెప్పబడ్డది. వీటిని గురించి వచ్చే వారంలో లేక వచ్చే వీడియోలో పూర్తిగా వివరంగా చూద్దురు. కానీ అంతవరకు దేవుని కృప మరి దయచేయునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. యూట్యూబ్ ప్రేక్షకులందరినీ మరి నేను అభినందిస్తూ ఉన్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.